రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టార్కు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీనికోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రపంచంలోని తొలిసారిగా కోకో పంటకు సంబంధించి కోకో సిటీ ఏర్పాటు చేస్తున్నామని, కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్పీరియన్స్ సెంటర్ గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. అరకు ఏజెన్సీలో కుంకుమ పువ్వు సాగును మరింత విస్తరించేలా, మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చేలా అధ్యయనం జరపాలన్నారు. న్యాయ సేవలు చిరస్మరణీయ సేవా స్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ ప్రశంసించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఫుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, ప్రతిభావంతమైన న్యాయవేత్తగా, దూరదృష్టి కలిగిన పరిపాలకుడిగా, వినయం మరియు మానవీయ విలువల ప్రతిరూపంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిలిచారని కొనియాడారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు. 1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ ఠాకూర్ 1989లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. న్యాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి 2011లో సీనియర్ అడ్వకేట్ హోదా పొందారన్నారు. అనంతరం 2013లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారన్నారు. 2022లో బొంబాయి హైకోర్టుకు బదిలీ అయ్యి అక్కడ కూడా విశిష్ట సేవలు అందించారన్నారు. తదుపరి 2023 జూలై 28న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి న్యాయ వ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. వారి పదవీ కాలంలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 కోర్టు భవనాల ప్రారంభోత్సవాలు జరిగాయని, 47 కొత్త న్యాయస్థాన భవనాలకు శంకుస్థాపనలు చేపట్టబడ్డాయన్నారు. జడ్జీల నివాస సముదాయాలు, జ్యుడిషియల్ అకాడమీ, అమరావతి మరియు విశాఖపట్నంలలో అతిథి గృహాలు వంటి పలు ముఖ్య నిర్మాణాలు ఆయన చొరవతో ప్రారంభమయ్యాయన్నారు. కోర్టు హాళ్లలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా న్యాయ సేవల నిర్వహణకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించారని జస్టిస్ లిసా గిల్ అన్నారు. నియామకాలు మరియు పరిపాలనా సంస్కరణల విషయంలో కూడా వీరి పదవీకాలం విశేషంగా నిలిచిందన్నారు. 13 మంది జిల్లా న్యాయమూర్తులు, 73 మంది సివిల్ జడ్జీలు, 3432 మంది జిల్లా న్యాయ వ్యవస్థ సిబ్బంది నియమించబడ్డారన్నారు. హైకోర్టులో 245 కొత్త పోస్టులు మంజూరు చేయబడగా అర్హులైన వారికి పదోన్నతులు కల్పించబడ్డాయన్నారు. To bid farewell to an eminent jurist, an able administrator, and above all, a human being par excellence, Honorable the Chief Justice, Shri Dheeraj Singh Thakur ji. Justice Thakur was born on 25th of April 1964. He enrolled as an advocate in the year 1989 with the Bar Council of Delhi and subsequently the Bar Council of Jammu and Kashmir. His Lordship was designated as Senior Advocate in the year 2011. He made a mark as a competent lawyer with immense professional capabilities. Justice Thakur was appointed as Permanent Judge of the High Court of Jammu and Kashmir on 8th of March 2013. He has had a rich experience also at the High Court of Judicature at Bombay, where he was transferred to on 10th of June 2022. His Lordship was sworn in as the Chief Justice of this High Court, the High Court of Andhra Pradesh, on 28th of July 2023. As we all know,
Justice Thakur hails from a family long associated with public life and law. His esteemed father, Sri Devidas Thakurji, a person of standing and distinction, apart from having been a judge of the High Court of Jammu and Kashmir, went on to serve as the Chief Minister of the same state. He also adorned the office of the Governor of Assam and Arunachal Pradesh. But also with the awareness that whatever I have been able to do has been part of a larger institutional effort and not an individual accomplishment. I was fortunate to be born into a family where law was not merely a profession but a way of life. My late father, Shri Ridi Thakur, whose journey from the bar to the bench and thereafter into public life left an enduring impression on me, taught me early that integrity was the only lasting legacy a lawyer or a judge can hope to leave behind. My elder brother, Justice T.S. Thakur, under whom I had the opportunity of training and practicing, shaped my understanding of discipline, preparation, and the responsibility that comes with the privilege of addressing a court. If I stand here today having completed my journey on the bench, it is in no small measure due to the guidance I received from them and from several other seniors and mentors at the bar and also on the bench, whose encouragement, correction, and sometimes quite disapproval kept me on the right path. I owe them a debt I can never fully repay. My journey through the Jammu and Kashmir High Court, a brief but enriching tenure at the Bombay High Court, and finally my assignment as the Chief Justice of this great High Court of Andhra Pradesh has been both challenging and fulfilling. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశగా ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తోందని, స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగుతోందన్నారు. గ్రామ సభలకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ MGNREGS సమన్వయంతో గ్రామ సభలు పల్లె పండుగ 1.0 అండ్ 2.0 విజయవంతమయ్యాయని అన్నారు. ఈ గ్రామ స్వరాజ్యం యాత్రలో భాగస్వాములైన ప్రజలకు, సర్పంచ్లకు, వార్డు సభ్యులకు, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు అందరూ జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోందని, వారి ఆగడాలు చల్లనివ్వమని హెచ్చరించారు. జగన్ అండ్ కో రోడ్ల మీదకు వస్తారని, రెచ్చగొడతారని, రప్పారప్పా అంటారని, ప్రజలను ఇబ్బందులు పెడతారని, చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష అంటారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించి వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల వంటి అంశాలపై సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని, కేడర్ దాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరించారు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్ తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. 2019లో వైసీపీ గెలిచాక ఏపీలో అభివృద్ధి జరగలేదని ప్రస్తావించారు. తనను అరెస్టు చేసినా, వాటిని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలోనే ప్రజలపై 20,000 కోట్ల విద్యుత్ భారం మోపిందని, ఇక ఈ ఏప్రిల్లో మరో 15,651 కోట్ల భారం మోపేందుకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు.
వైఎస్ జగన్ హయాంలో 1.12 లక్షల కోట్ల భారం మోపారన్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తన అసమర్థతను దాచేందుకు అబద్దాలు చెబుతూ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆయన్ను కారణం చేయాలని చూస్తున్నారని అన్నారు. యూనిట్ ను ₹2.49 కొంటే ఆదా అంటారా, ₹4.69 కొంటే ఆదా అంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ప్రజలపై విద్యుత్ భారం తప్పదని, బషీర్బాగ్ ఘటనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సుధాకర్ బాబు అన్నారు. తాను 3 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయాలలో తను ఏం చేశాడు, ఏ విధంగా విద్యుత్తుని ప్రజలకు నాణ్యమైన విద్యుత్తుని అందించాడు, తక్కువ ధరకు ఎలా అందించాడో చరిత్ర చెప్పుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఆనందపడేవాళ్ళు. ఎందుకంటే చరిత్ర చెప్పడు. ఎందుకు చెప్పడు? 2003 సంవత్సరంలో తన గద్దె దిగటానికి ఏకైక కారణం ఏమని ఈ మధ్యనే ఏబిఎన్ రాధాకృష్ణ ఉదహరిస్తూ సాక్ష్యంతో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు తెచ్చిన 2003 సంవత్సరంలో తొలిసారిగా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2003 సంవత్సరంలో విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ విద్యుత్ సంక్షోభం మీదన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలప్పుడే చంద్రబాబు నాయుడు మదమెక్కిన రాజకీయ వ్యవహార శైలితో గుర్రాలతో ఆడవాళ్ళని కూడా చూడకుండా తొక్కిచ్చాడు, దెబ్బకి దిగిపోయాడు. ఇది చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి విద్యుత్ యొక్క అంశంలో ఘోరంగా విఫలం చెందుతూ వచ్చాడనే దానికి నేను ఆ 2003 సంవత్సరాన్ని గుర్తు చేశాను. నిన్న ఈ పెద్ద మనిషి ఏమంటాడు? 2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందట. 1.12 లక్షల కోట్ల రూపాయల భారం మా ప్రభుత్వం మోపిందట. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామట అని ఊకదంపుడు సొల్లు ప్రసంగం చేశాడు. ఊకదంపుడు సొల్లు. ఊకదంపుడు అంటే ఒకే విషయాన్ని మళ్ళీ చెప్పటం, సొల్లు అంటేనే అబద్ధాలు చెప్పటం. ఎందుకు? మీరు ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అధికారంలోకి వచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడం, అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం, కేసులు బనాయించడం తప్పించి ఏమైనా ఒక్క మంచి పని రాష్ట్రానికి మీరు చేశారా? మీరు విద్యుత్ గురించి ఎత్తారు. 2024 నుండి విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన మాట నిజమా కాదా? తాను అధికారంలోకి వస్తే ఈ మారు 2024 గనక తన అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచలేని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను తప్పి ఇప్పటికే అక్షరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. మీరందరూ కూడా కడుతున్న విద్యుత్ బిల్లులు ఈ రోజు ఎంత కట్టారో 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత కట్టారో మీరే మీ బుర్రతో మీ హృదయంతో ఈ చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పండి. ఎమ్మెల్సీ రాజీనామాను చైర్మన్ తిరస్కరించడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికై పదవిలోకి వచ్చిన ప్రతి ప్రజా ప్రతినిధికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. అయితే శాసనమండలి సభ్యుడు జయమంగళం వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జయమంగళం వెంకటరమణతో పాటు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, చక్రవర్తి, పోతుల సునీత, జాకియా ఖానం సభ్యులు వైసీపీకి అలాగే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు సమర్పించినట్లు తెలిపారు. 2024 నవంబర్లో రాజీనామాలు ఇచ్చినా దాదాపు ఏడాది గడిచినా వాటిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. లిఖితపూర్వకంగానే కాకుండా సభలో నిలబడి ఆమోదించాలంటూ కోరినా చైర్మన్ స్పందించకపోవడం గమనార్హమని అన్నారు. జయమంగళం వెంకటరమణ గారి రాజీనామా తిరస్కరణ పేపర్లో చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నాకు ఆ పదవి వద్దు అని స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసే హక్కు ఏ సభ్యుడికైనా ఉంటుంది. అలాగే శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న అభ్యర్థి స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే హక్కు కలిగి ఉంటాడు. ఈ జయమంగళం వెంకటరమణ గారు మరికొంతమంది సభ్యులు మర్రి రాజశేఖర్ గారు కానీ, పోతుల సునీత మేడం గారు కానీ, పద్మశ్రీ మేడం గారు కానీ, రాజశేఖర్ గారు కానీ వీరందరూ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా కూడా రాజీనామాను అందించారు. ముఖ్యంగా
2024 నవంబర్లో రాజీనామా చేస్తే సుమారు 1 సంవత్సర కాలం రాజీనామా చేసిన తరువాత మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడమే కాకుండా బహిరంగంగా శాసన మండలిలో స్వచ్ఛందంగా నిలబడి, సార్ గౌరవ చైర్మన్ గారు మా రాజీనామాను ఆమోదించండి అని నిలబడి వీళ్ళు అడిగితే కనీసం వారి వైపు చైర్మన్ గారు కనీసం చూడడం కూడా లేదు. చివరికి జయమంగళం వెంకటరమణ గారు మా రాజీనామాని ఆమోదించలేదని కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2025 సెప్టెంబర్లో కోర్టుకు వెళ్తే కోర్టు దీనిపై అఫిడవిట్ని దాఖలు చేయమని చైర్మన్ గారికి సూచించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 1993లో పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 1994 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకుని పంచాయతీల్లో చక్కటి ఫలితాలు చూపించిన వారికి అవార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అవార్డులు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నానన్నారు. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకుని ఇవాళ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకుంటున్నామన్నారు. మొట్టమొదటి నుంచి కూడా ముఖ్యమంత్రికి పంచాయతీ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉందన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పినటువంటి విధానం మనందరికీ తెలుసు. గ్రామ స్వరాజ్యం అంటే పారిశుద్ధ్యం, మంచినీళ్లు వంటి మౌలిక వసతులు కల్పించడమేనన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇంకా చాలా గ్రామాల్లో కొన్ని గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కూడా లేదంటే మనం అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయమన్నారు. అందుకనే ఈ రోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నా ఇంకా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. మౌలిక వసతులు, మంచినీరు, డ్రైనేజీ ఇవన్నీ ఉన్న రోజున గ్రామ స్వరాజ్యం వచ్చింది. అవన్నీ కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం దగ్గర 75 సంవత్సరాలు దాకా ఇంకా చాలా గ్రామాల్లో కొన్ని గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కూడా లేదంటే మనం అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అందుకని ఈరోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తారన్నా ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం దగ్గర నుంచి అలాగే అక్కడ మీరు నిరంతరం గ్రామాల్లో వెళ్తూ గ్రామ అవసరాలు తీరుస్తూ మీరు చేసినటువంటి సేవని ఎంత చెప్పినా కూడా మీ రుణం తీర్చలేదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.